మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలోని తెనాలి రోడ్లో గల వాటర్ ప్లాంట్ వద్ద 3,50,00,000 నిధులతో నూతనంగా నిర్మాణాలు పూర్తి చేసుకున్న స్కేటింగ్ రింక్, స్విమ్మింగ్ పూల్, పవర్ లిఫ్టింగ్ అకాడమీలను వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు, వైఎస్ఆర్సీపీ చేనేత విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గంజి చిరంజీవి, నగరపాలక సంస్థ కమిషనర్ వి నిర్మల్ కుమార్, ఎస్సీ శ్రీనివాసరెడ్డి, డిఈ కృష్ణారెడ్డి, ఏఈ కిషోర్, మంగళగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మునగాల భాగ్యలక్ష్మి, చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు మునగాల మల్లేశ్వరరావు, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షుడు ఆకురాతి రాజేష్, తాడేపల్లి నేతలు బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, ఈదులమూడి డేవిడ్ రాజు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఎంపీ అయోధ్యరామిరెడ్డి స్కేటింగ్ రింక్, స్విమ్మింగ్ పూల్ నిర్మాణాలను చూసి ఆశ్చర్యపోయారు. ఈ స్థాయి స్కేటింగ్ రింక్, ఇండోర్ స్విమ్మింగ్ పూల్ గుంటూరు, విజయవాడలోనూ లేవని, మంగళగిరిలో ఇంత చక్కటి నిర్మాణాలు జరగడం పట్ల ఎంపీ అయోధ్యరామిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఆవరణ అంతా కలయిదిరిగి ఆశాంతం పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న పవర్ లిఫ్టింగ్ అకాడమీని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ అయోధ్యరామిరెడ్డి ఇంజనీరింగ్ అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆళ్ల సోదరులు మీడియాతో మాట్లాడారు. స్విమ్మింగ్ పూలు ప్లస్ తయారు కావడానికి సిద్ధంగా ఉన్నటువంటి పవర్ లిఫ్టింగు, ఈ మూడు కూడా ఇవాళ పెద్దలు, గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు అయోధ్యరామిరెడ్డి గారి ఆయన్ని ఇన్వైట్ చేసుకొని ఆయన సూచనలు, సలహాలు ఫర్దర్గా ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్లు చేయించుకోవాలా ఈ పనుల మీద అని చెప్పేసి కోరడం జరిగింది. ఇది బహుశా మాకు తెలిసి ఈ ప్రాంతంలో అతిపెద్ద స్విమ్మింగ్ పూలు కార్పొరేషన్ వారితోటి నడిచేటట్లుగా ఏర్పాటు చేసుకొని ఉన్నాము. అతి త్వరలోనే ఒక 10-15 రోజుల్లోనే పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులో తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. కానీ మంగళగిరి నియోజకవర్గం అంతా కూడా చాలా గొప్పగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ దిశగా దూసుకుపోతూ ఉంది మీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. సో ఇందులో భాగంగా ఈరోజు కొన్ని సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ పిల్లలకి, పెద్దలకి కూడాను ఉపయోగకరంగా ఉండే ఒక స్కేటింగ్ రింగ్ కానివ్వండి, అలాగే ఒక మంచి ఓపెన్ జిమ్ కానివ్వండి, అలాగే ఇక్కడ పవర్ లిఫ్టింగ్ దానికి సంబంధించి, తర్వాత ఇక్కడ ఇండోర్ స్విమ్మింగ్ పూల్, ఇంత పెద్ద ఇండోర్ స్విమ్మింగ్ పూల్ మనం గుంటూరులో లేదు, విజయవాడలో లేదు, అంత పెద్ద స్విమ్మింగ్ పూల్ ఇక్కడ కట్టడం జరిగింది. ఇవన్నీ కూడాను ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడాను అన్ని విధాలుగా, ఎస్పెషల్లీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా చూసినప్పుడు ఇవన్నీ ఒక జీవన విధానంలో ఒక మంచి ఉత్తేజాన్ని ఇస్తాయి, సంతోషాన్ని కలగజేస్తాయి. అలాంటి చక్కటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంగళగిరి నియోజకవర్గంలో డెవలప్ అవటం చాలా సంతోషం. ఈరోజు నన్ను ఎమ్మెల్యే గారు, ఇక్కడ అంత కమిషనర్ గారు అందరూ కూడా పిలవటం, ఈ జరుగుతున్న వర్క్స్ మీద ఏమన్నా సూచనలు, సలహాలు ఏమన్నా కావాలని అంటే నాకు తెలిసినవి కొన్ని చెప్పాను. చాలా బాగున్నాయి అన్నీ కూడాను. ఇదంతా కూడాను ఒక మంచి వచ్చే తరానికి ఒక మంచి ఆస్తుల్ని క్రియేట్ చేసే దాంట్లో మంగళగిరి నియోజకవర్గం చాలా చక్కగా ఉందని చెప్పి తెలియజేసుకుంటాను. ఇది సమయం కాదు మాట్లాడటానికి, కానీ మీరు అడిగారు కాబట్టి ఒకటే చెప్తాను. సో మీ ఎమ్మెల్యే గారి ఎక్స్పెక్టేషన్స్ చాలా గొప్పగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం కూడా వనరులు అన్నీ చూసుకోవాలి. అన్నీ ఇప్పుడు 4.5 సంవత్సరాల్లో 2 సంవత్సరాల పైచిలుకు కరోనా వల్ల దెబ్బతిన్నాం. 2.5 ఏళ్లలో ఇంత పని అండి. మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీ ఎమ్మెల్యే గారు ఏంటంటే ఇంకా చాలా పనులు ఉన్నాయి, మనం చేయాలి, ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఆయన స్టైల్ అందరికీ తెలుసు కదా. సో అందుకని ఆయన ఏంటంటే ఆయన కొంత ఇంకా పని చేయాలనే ఒత్తిడి అయితే క్రియేట్ చేస్తున్నారు మాట వాస్తవం మా అందరి మీద కూడా. ఇప్పుడు అదే చెప్తున్నారు, నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి, అంతా బాగా చేసుకుంటున్నారు మీరంటే, మీకు చూపిస్తే ఇంకొంచెం ఎక్కువ మాకు ఫండ్స్ వస్తాయేమో, ఇంకా ప్రాజెక్టులు ఏమైనా ఇస్తారేమో అనేటటువంటి. సో దీన్ని ఏంటంటే ఇంకా మనం చూడాలా ఎంతవరకు అండి. మిగతా పక్కన నియోజకవర్గాలు కూడా చాలా ఉన్నాయి, అన్నింటినీ చూసుకోవాలా. బట్ ఒకటైతే చెప్పగలం, ఏ విధంగా కానీ ఈ పార్టీ కానీ, ఈ ప్రభుత్వం కానీ, మీ ఎమ్మెల్యే గారు కానీ మంగళగిరి నియోజకవర్గానికి ఆ పార్టీ తరఫున గెలిపించిన ఎమ్మెల్యేని, అలాగే ఈ పార్టీని గెలిపించినందుకు 2 విధాలు కూడా అన్ని చక్కగా పనిచేసి పెట్టారనే దాంట్లో మనం ఏ విధంగానూ సంకోచించాల్సిన అవసరం లేదు. ఇస్తాడు అలాంటి టీం ఉంది ఆయనకి. వీళ్ళంతా మోస్ట్ డెడికేటెడ్. పెద్దలు హనుమంతరావు గారు ఉన్నారు,
ఆయన్ని గైడెన్స్గా పెట్టుకున్నాడు. సో అలాగే కమిషనర్ గారు వీళ్ళందరూ కూడాను మొత్తం నియోజకవర్గంలో అంతా మంచి మంచి టీం ఉంది ఆయనకి, డెడికేటెడ్ టీం. ఆయన అంతా నిబద్ధతో పనిచేస్తాడు, ఆయన టీం కూడా అంతే నిబద్ధత. నేను ఇంతకుముందు కూడా చెప్పుకున్నాను, ఇది జగన్ గారు ఆయన మధ్య వాళ్ళిద్దరూ సీటు ఎవరు వస్తారు ఏంటి అనేది అది ఎన్నికల టైంకి అది వాళ్ళిద్దరూ డిసైడ్ చేసుకుంటారు. పార్టీ తరఫు నుంచి నన్ను రాజశేఖర్ గారిని మమ్మల్ని ఇద్దరిని కోఆర్డినేటర్స్గా పెట్టారు. ఆయన ఉన్నా లేకపోయినా పని మాత్రం చాలా చక్కగా ఆయన పార్టీది చేపిస్తున్నాడు, ప్రభుత్వానికి చేపిస్తున్నాడు. ఎక్కడికెక్కడ లైఫ్ క్లారిటీ ఉంటుంది, ఎవరు రోల్స్ వాళ్ళది. నన్ను ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా పంపారు కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను. ఇంతకుముందు నేను రాలేదే, ఇట్లా నిన్నప్పుడు తీసుకురాలేదే. నన్ను ఇప్పుడు ఈ గత 6 మాసాల నుంచి నన్ను ఇక్కడ రీజనల్ కోఆర్డినేటర్గా పెట్టారు కాబట్టి వచ్చినప్పుడు ఆయన నియోజకవర్గం జరుగుతున్నటువంటి పనులన్నీ నన్ను రాజశేఖర్ గారిని మా ఇద్దరిని పిలిపించి హనుమంతరావు గారు ఆయన ఇద్దరు కూడా అన్నీ చూపిస్తున్నారు. బాగా చేసే ప్రతి పనిలో కూడా నాణ్యత చూడమంటున్నారు, ఎంత టైంలో చేసామో చూడమంటున్నారు. వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్లో మేము చేసి పెట్టామని చెప్తున్నారు. మా ప్రజలకు ఇంత బాగా ఇచ్చాం కాబట్టి అదంతా మా పార్టీకి వస్తుంది, మా పార్టీ ద్వారా మా ప్రభుత్వానికి వస్తుంది అనేది తెలియజేసే విధంగా ఆయన ఎమ్మెల్యేగా చేస్తున్నారు. నేను కోఆర్డినేటర్గా నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను. Inaudia. 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 Inaudia.